చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ రథాలు పెట్టాం, ఊరూరికి పంపిస్తున్నాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది వచ్చేవాళ్ళు పాత వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తామని తిరిగేవాళ్ళు. అప్పుడు ఆ పాత వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో పాత వస్తువులు ఇస్తే మీకు ఏం కావాలన్నా అది ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించే చొరవ. కడాన మా పిల్లలకు కూడా పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇస్తున్నాం. ఏం కావాలో అవి కూడా అందుబాటులో పెట్టాం. అంటే ఏది వేస్ట్ కాదు. మీరు పాత సెల్ ఫోన్లు ఇస్తే అవి కూడా పోయి మళ్ళా సెల్ ఫోన్లే కాదు, స్టీల్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళా మెల్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక సర్క్యులర్ ఎకానమీ అన్నాను. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఈ సంవత్సరం ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా లెగసీ వేస్ట్ను పూర్తి చేస్తాం, డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి. రెండవది 100% డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.